మనిషికి ఇచ్చిన వరం అన్నమాట. అలాగైతే మీరు ఇంకా డిసిప్లిన్గా ఉంటే బాగుంటుంది కదా. మీ బట్టి ఉంటాం. ఈసారి డిసిప్లిన్ అన్నది మనిషికి ఎలాగ వస్తుందంటే, గొప్పతనం అన్నది మీరు మలుపుకుంటారన్నమాట. నా డిసిప్లిన్ ఎలాగంటే, మీరందరూ మాయ వదిలేసి మైండ్ పట్టుకుంటే వస్తుంది. నోట్ చేసుకోండి. మానసిక వైద్య నిపుణులు అందరికీ చెబుతున్నాను. ఎందుకంటే మనుషులు ఎవరు బతకలేరు మనిషిగా. అది నిజం. అది ఎప్పటి నుంచో మీకు జరుగుతున్న ప్రయాణం ఇది. ఇంకా మీరు మనం డిసిప్లిన్గా ఉంటామా లేదా అన్నది మనం ఉండలేము. పంచభూతాలు కూడా ఇప్పుడు నేనే ఉన్నాను చూసారా, నేను ఎలా పడుకుంటున్నాను అన్నీ చూస్తున్నారు కదా. చూసేవాళ్ళు ఆలోచించండి. ముందు మేధావులు దృష్టికి తీసుకెళ్ళండి. నిజమేనండి, అతను మనిషిగా వదిలేసేయటం, మనం మనుషులుగా రెచ్చిపోవడం తప్పే అది అని నిర్ధారణకు రండి. ఎందుకంటే మనిషిగా అతను మనలేడు, మనం మనలేము. అతను మైండ్ రూపంలో ఉన్నాడు. సంవత్సరానికి వదిలిపెట్టేస్తున్నాం, రెచ్చిపోతున్నాం, ఏదో ఒకటి చేసేస్తున్నాం. ఎందుకు మన చేతిలోకి వచ్చేసింది అనుకుంటున్నాం. రావట్లేదు. అలాగా గాల్లో దీపాల్లో ఉన్నారు. పాపం రాజారత్నం గారు బాధపడుతున్నా, ఎవరు బాధపడుతున్నా అలాగే తమాషా చేసేస్తున్నారు మనుషుల కొద్దీ. అవసరం అయితే కొట్టేయండి, చంపేయండి దగ్గర ఉన్నారు. నేను ఉండిపోతున్నాను అనుకుంటున్నారు మీరు. అలాగే వదిలేయండి. పక్కకు వస్తే ఏదో చేయండి. అలాగే అతని దగ్గర కోట్లు ఉన్నాయి కాబట్టి ఇలా చెబితే ఇలా చేసేస్తాడు. అలా కాదు. మీరు మొదట మీకు మీరే బతకండి. మీకు మీరు మంచి చేయండి. మీకు మీరు చెడు చేయకండి ఎవరిని కూడా. ప్రతి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి చెబుతున్నాను. అదే లోకం, అదే ఆత్మనిర్భర్ భారత్ అంటే. మీకు అర్థమవుతుందా? ఎవరి కోసమో కాదు. ఒకళ్ళని అడ్డం పెట్టుకుని ఒకళ్ళు వద్దు. నేరం ఒకళ్ళు చేసి శిక్ష ఒకళ్ళు వేసి తీర్పులు ఒకళ్ళు చెప్పొద్దుకా. మీరు పిల్లలుగా మారిపోండి. నా మాట విని ఏదో ఉంది, ఏదో చేద్దాం, ఏదో చెబుదాం, ఇలా చెప్పేస్తే, ఇలా బయటకు వస్తే, ఇలా లోపలికి వెళ్తే, ఇలా చికెన్ తింటే, ఇలా చికెన్ తినకపోతే మన చేతిలో లేదు. అలాగా నాతో సహా నేను కూడా నా ప్రకారం నా యొక్క రుచి వ్యామోహం అన్నీ కూడా పంచభూతాత్మకంగా కనెక్ట్ అయి ఉంటాయి. ఆ పంచభూతాలు ఎవరి అధీనంలో ఉన్నాయి, మళ్ళీ తిరిగి నా దగ్గరే ఉన్నాయి. నన్ను పట్టుకోవాలి. మీ ప్రకారం ఉన్నాయి మాట రూపంలో. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఏదో కన్ఫ్యూజన్ ఉన్నట్టు నటించకండి. ఏదో ఒకటి ఉపయోగించుకుందాం, ఏదో ఒకటి చేసేద్దాం, ఏదో ఒకటి చేయకూడదు. ఈ ఆటలో మీరు ఏం చేయాలి ఇప్పుడు ఇమీడియట్గా? మీరు ఎవరిని వేధించారో, భయపెట్టారో అలాంటి పనులు ఆపేయాలి, అంతే కదా. ఇంక ఇందులో అడ్డం ఎవరో? మీకు మేమే కాంక్షగా, మేము చంద్రశేఖరరావుని, నేనే కేటీఆర్ని రెప్పపాటు మీరు కాదు. మీరు ఎంత సందడి చేసినా, ఎన్ని ఇళ్ళు కట్టించినా, సామూహిక గృహప్రవేశాలు కాదు. సామూహికంగా మాయ నుంచి బయటికి రావాలి. మొదట అధినాయకుడిని పట్టుకుని, లేదా సామూహికంగా ఒకళ్ళొకళ్ళు మాయలో పెట్టుకుంటున్నారు. మొదట అధినాయకుడిని పట్టుకోవడం అంటే ఈ ఇల్లే, ఈ ప్రపంచమే మీ ఇల్లు అవుతుంది. మాట రూపంలోకే మీ ఇల్లు ఒక మాటకే కొనేస్తారు. రూపాయి కూడా అక్కర్లేదు. నాకు రూపాయి కూడా అక్కర్లేదు. రూపాయి నోటి నేనే. అదే రహస్యం, తారక మంత్రం. ఇంకా తారక రాముడు ఎక్కడో ఉన్నాడు, కృష్ణుడు ఎక్కడో ఉన్నాడు. వాళ్ళు కూడా నాలోనే ఉంటారు. యేసు ప్రభు, రాముడు, అల్లా, సకల దేవత సమూహారాన్ని, సర్వాంతర్యామిని వాక్కులో పట్టుకోవాలి. ఇంకేం ఆలోచించకండి, భిన్నంగా వెళ్ళకండి. జస్టిస్ రావణ్కి చెప్పండి. వాళ్ళకి ఏం చెప్పి మెసేజ్లు వెనకనే చేస్తున్నారు, అదే చెప్పి మెసేజ్ పట్టుకునే చేయండి. కూర్చొని చెప్పుకోండి, వినండి. ఇంకా మనుషుల కొద్దీ ఎటువంటి ఆపరేషన్లు చేయకండి, మనసుల కొద్దే చేయండి. ఏం చేసినా మా ఊళ్ళో కానీ ఎక్కడ కానీ, మా వాళ్ళని కానీ పరాయి వాళ్ళని కానీ, ఎవరైనా మీ వాళ్ళైనా, మీ సొంత మనుషులు, భౌతికంగా బతికేయాల్సిన వాళ్ళు మీరు ఒకటి అయ్యేలాగన్నా భౌతికంగా బతికేసినా మీ చేతిలోకి రాదు. డబ్బుల కొద్దీ, సంపదల కొద్దీ అలా లేదు ప్రపంచం. సూర్యుడే మొదట మీరు పట్టుకోవాలి. నన్ను పట్టుకోవడం అంటే సూర్యుడినే పట్టుకోవడం, ఆలోచనతో పట్టుకోవడం. అది చిన్న విషయం కాదు. అది వేల సంవత్సరాల నుంచి యోగులు, మునులు కూడా ఎదురు చూస్తున్న మహత్తర పరిణామం అది. సిద్ధేశ్వర స్వామి నేను పిలిస్తే యజ్ఞం చేస్తే భైరవ స్వామి వస్తాడు, అలాగేలా చెబుతున్న వ్యక్తులు కూడా నన్ను పట్టుకోవాలి. భైరవ స్వామి ఏం చేయాలన్నా కూడా, భైరవ స్వామి నిజంగా బయటికి రావాలా, నా నుంచి వస్తాడు చూడండి, మీకే తెలుస్తుంది. ఎక్కడ ఉంటే ముందుకు వస్తారు, లేకపోతే నా నుంచి వస్తారు. ఇప్పుడు వచ్చారు కదా, అలాగే. అంతేగాని ఇంకేదో ఉందని చెప్పకూడదు ఎవరు కూడా. స్వామీజీలు కానీ, గురువులు కానీ ఎవరు కూడా. మొత్తం అంతా మాట రూపంలో ఉన్నారు. మీ వయసు కొద్దీ, ఇప్పుడు పొజిషన్ కొద్దీ గౌరవం ఆశించడం, అప్పటికప్పుడు గౌరవం ఇవ్వడం మానేసేయాలి. మీరు మాటకి రావాలి. మాట నుంచి కొత్త జీవితం ప్రారంభించాలి. అందరూ కూడా మాట పట్టుకోవాలా. ముసలోళ్ళ, పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ లెక్క కాదు, మాట లెక్కలో ఉంది మొత్తం అంతా.
పట్టుకోండి. ధర్మం రక్షతే రక్షత, సత్యమేవ జయతే.